హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 3 సూపర్ సిస్టర్స్ వ్లాగ్స్ అండి. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఒక ఇంపార్టెంట్ కంటెంట్ తోటి వచ్చిన యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది చాలా పనికొస్తుంది. అంటే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్సో మనకి అంటే యూట్యూబ్ స్టూడియోలో చూస్తే తెలుస్తుంది, ప్లస్ యూట్యూబ్ దాంట్లో కూడా తెలుస్తుంది. కానీ ఎవరెవరు విత్ నేమ్స్ తెలవాలంటే నేను చెప్పింది లాస్ట్ వరకు చూడండి, మీకు కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట, అంటే యూట్యూబ్ గురించి. ఇది నాకు కూడా వేరే వాళ్ళు చెప్తే తెలిసింది. అయితే మీకు కూడా ఇది ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది కదా అని నేను ఈ వీడియో తీస్తున్నా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఓకే, ఇట్లాంటివి వేరే వేరే చెప్తూ ఉంటాను టిప్స్. మనము వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంకా ముందుగా మనము గూగుల్ క్రోమ్కి వెళ్ళాలి. గూగుల్ క్రోమ్కి వెళ్ళి అక్కడ google.in అని కొడితే ఇట్లా ఓపెన్ అవుతుంది కదా. అక్కడ వైట్యూబ్ స్టూడియో డెస్క్టాప్ సైట్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే ఇలా వస్తుంది. లాగిన్ చేయాలి. ఆల్రెడీ నేను లాగిన్లో ఉన్నాను కాబట్టి నాకు డిఫాల్ట్గా అది ఓపెన్ అవుతుంది. ఇది ఛానల్ డాష్బోర్డ్ అనమాట. మన ఛానల్లో ఏమేమి జరుగుతుందో అన్నీ ఇక్కడ ఉంటుందన్నమాట. నాకు ఒకటి స్ట్రైక్ వచ్చింది. నేను ఆ విషయం తర్వాత డిస్కషన్ చేస్తాను. ఓకే, దీని గురించి అయితే ఇక్కడ కింద ఇప్పుడు మన ఛానల్ గురించి అంత ఇక్కడ ఉంటుందన్నమాట. సో మనము ఇట్లా కిందికి వెళ్తే ఇక్కడ చూడండి, రీసెంట్ సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా. అక్కడ కింద రీసెంట్ సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా. సో లాస్ట్ 90 days నుంచి ఇది రీసెంట్గా అనమాట వాళ్ళు జాయిన్ అయింది నా ఛానల్లో. సో ఇంకా చూడాలి అంటే సీ ఆల్ కొడితే ఇలా వస్తుంది అనమాట, ఓపెన్ అవుతుంది. మనకి 1 to 10 అన్న పెట్టుకోవచ్చు, 1 to 30 పెట్టుకోవచ్చు, 1 to 50 పెట్టుకోవచ్చు. మనము వాళ్ళ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్సో కూడా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, 30 పెట్టుకుంటే 30 ఒకటేసారి చూడవచ్చు. ఇలా వాళ్ళని మనం సబ్స్క్రైబ్ చేసినామా చేయలేదా అని కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ సైడ్. ఓకే, సో ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. ఎందుకంటే మనకి తెలియదు కదా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని. మనకి అక్కడ లాస్ట్ ఇప్పుడు మనం ఛానల్ పెట్టినప్పటి నుంచి కావాలి అంటే కూడా లైఫ్ టైం అని అక్కడ ఫిల్టర్ ఉంటుంది. లైఫ్ టైం కొడితే మొత్తం అందరూ 50-50, 30-30 మనం ఎంత సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి స్క్రోల్ అవుతారనమాట. ఇదైతే మంచిగా ఉంది. యూట్యూబ్ వాళ్ళు ఇది కొత్తగా అప్డేట్ చేసినట్టున్నారు, కానీ మంచిగా ఉంది. అంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మనం చూసుకోవచ్చు. అది అంటే ఎవరెవరు ఫాలో అవుతున్నారో చూసుకోవచ్చు. కానీ ఈ యూట్యూబ్లో మాత్రం అసలు తెలియదు. కానీ ఇది మంచిగా పనిచేస్తుందని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది అందరూ ఒకసారి చూసుకుంటే మనకు కూడా తెలుస్తుంది. కొంతమంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ సబ్స్క్రైబ్ చేసినాం అని చెప్తూ ఉంటారు, కానీ చెయ్యరు. అది ఇప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో గైస్ ఇదేనండి ఇన్ఫర్మేటివ్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో ఎండ్ వరకు చూశారు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.